గైస్, ఏంట్రా బాబు ఈసారి బడ్జెట్లో ఏం ప్లాన్ చేసింది అనుకుంటున్నారా? ఈసారి దీనికి పెద్దగా బడ్జెట్ అవసరం లేదండి. సరదాగా ఈసారి మనందరికీ తెలిసిన మన ఊరి రామాలయంకి వెళ్దాం రండి. దానికి ముందు మన పెద్దలు చెప్పినట్లు ఎక్కడికైనా వెళ్తే ఖాళీ చేతులతో పోకూడదు కదా. అందులో మన రాముల వారి కళ్యాణం కాబట్టి సో మన వంతుగా మనం పానకం తీసుకుని వెళ్దాం. మేమైతే ఈసారికి మా వంతుగా ఈ డ్రమ్ నింపుగా పానకం తయారు చేసి తీసుకుని వెళ్తున్నాం. దీనికి స్పాన్సర్స్ లిస్ట్ చెప్పే అంత ఓపిక నాకు లేదు, కానీ ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. మాకైతే ఈ డ్రమ్ నింపుగా పానకం తయారు చేయడానికి 40 కేజీల బెల్లం పట్టింది. చూశారుగా మా వానర సైన్యం బెల్లాన్ని ఎలా పగలగొడుతున్నారో. కనిపిస్తున్న వీళ్ళిద్దరూ వాలి సిగ్రీవులు లాంటి వాళ్ళు, బలంలో ఇద్దరూ సమానులే. కనిపిస్తున్న ఈయన మా బావగారు. ఇలాంటి కార్యాలు ఆర్గనైజ్ చేయాలన్నా స్పాన్సర్ చేయాలన్నా ముందుండి నడిపించేది ఈయనే. చూసారుగా ఎంత కష్టపడుతున్నారో. వీడు మా శ్రీనుగాడు అండి. హడావిడితో పాటు ఆప్యాయత కూడా కొంచెం ఎక్కువే. సెంటిమెంట్స్ ఎక్కువ. మా గ్యాంగ్లో అయితే చాలామంది ఉన్నారు, కానీ పనుల్లో మునిగిపోవడం వల్ల వీడియోస్లో అందరినీ కవర్ చేయలేకపోయాం. మిగతా వాళ్ళంతా పిల్లవానర సైన్యం. చూసారుగా లోపల మా రాముల వారిని. పండగ అంతా మాతో చేయించుకుని ఆయన మాత్రం సీతమ్మ వారిని కళ్యాణం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇదిగోండి రామాయణంలో మన ఫేవరెట్ హీరో హనుమాన్. మీకు తెలుసా ఆయన వంటి నిండా ఎందుకు సింధూరం పూసుకుని ఉంటారని? ఒకవేళ తెలిస్తే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. రాముణ్ణి చూస్తే మీకేం గుర్తొస్తుందో తెలియదు, కానీ నాకైతే ఆయన మనిషిగా పడ్డ కష్టాలన్నీ గుర్తొస్తాయి. ఎప్పుడూ చూసినా మనం కష్టాలు కష్టాలు అంటూ ఉంటాం, కానీ ఆయన కష్టాలతో పోలిస్తే మనం ఎంత, మన కష్టాలు ఎంత. పొద్దున్నే పట్టాభిషేకం పెట్టుకుని తండ్రికి ఇచ్చిన మాట కోసం భార్యతో కలిసి అడవులకు వెళ్లారు. ధర్మానికి కర్తవ్యానికి కట్టుబడి భార్యా పిల్లల్ని కూడా దూరం చేసుకున్నారు. మనిషిగా పుడితే దేవుడికైనా కష్టాలు తప్పవు కదా. అవన్నీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి ఆయన దేవుడయ్యారు, మనందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇదిగోండి ఫైనల్గా కళ్యాణం దగ్గరికి వచ్చేసాం. మామూలుగా అయితే దశరథ మహారాజు ఆకాశం అంత పందిరి వేసి రాముని పెళ్లి చేశారు. మనది బడ్జెట్లో కాబట్టి అందుకే రోడ్డు పైనే కానిచ్చేస్తున్నాం. కనిపిస్తున్న మా పంతులమ్మ రామలక్ష్మి. రాముడి పేరు పెట్టుకున్నందుకు ప్రతిరోజు తప్పకుండా మొదటి పూజ చేయించుకుంటుంది. నాకైతే ఒక్కసారి ఈ జనాలను చూస్తే అనిపిస్తుంది పండగ వస్తే కానీ దేవుళ్ళు గుర్తురారేమో అని. మనుషులకైనా దేవుళ్ళకైనా పెళ్ళన్నాక భోజనాల హడావిడి తప్పదు కదా. మీరే చూస్తున్నారుగా ఎంతెంత బాండిల్లో వండుతున్నారో. ఇదంతా వడ్డించేసరికి వస్తున్న భక్తులను చూసి రాములు వారు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలియదు, కానీ మేమైతే చాలా టైర్డ్ అయిపోయాం. సరే కదా వడ్డించడం అయిపోయిందని అలా నడుం వాల్చానో లేదో ఊరేగింపుకి రెడీ అవ్వమన్నారు. ఓపిక లేక వీడియో తీయలేకపోయా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఊరేగింపు మాత్రం చాలా బాగా జరిగింది. ఇదేండి మా శ్రీరామనవమి ఇలా జరిగింది. మీరెలా జరుపుకున్నారో కామెంట్స్లో మాకు చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Southern Vlogs. Thank you for watching. See you in the next video.